నిర్మల్లో పాదయాత్ర చేస్తుంటే బీడీ కార్మికులతో మాట్లాడానన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. వారు నాతో మీరు ఎలక్షన్ టైంలో వస్తారు, మళ్ళీ మమ్మల్ని పట్టించుకోరన్నారు. నేను ఎలక్షన్లు ఏమీ లేవు, కానీ మీ సమస్యలు పట్టించుకునేందుకు వచ్చానని తెలిపారన్నారు. అప్పుడు వాళ్ళు నాతో ఒకే మాట చెప్పారు. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఊళ్ళో ఉన్న ఒక ముసలావిడ పూరిల్లు నాని కూలిపోయిందని చెప్పారన్నారు. వాళ్ళ పూరి ఇల్లు తలో 550 రూపాయలు వేసి మళ్లీ పూరీలు నిర్మించామని తెలిపారు. దీంతో వాళ్ళ ఇంట్లోకి వెళ్లి వాళ్ళ పరిస్థితి అడిగి తెలుసుకున్నానని చెప్పుకొచ్చారు. బీడీ కార్మికులు కూర్చున్నారు. నేను పోయి ఆ బీడీ కార్మికులతో మాట్లాడుతుంటే, ఏమి సార్ రాజకీయ నాయకులు వస్తారు పోతారు, కనీసం వాళ్ళు పట్టించుకోరు, మళ్ళీ ఎలక్షన్ అప్పుడు వస్తే మళ్ళీ రారు అని చెప్పి వాళ్ళు నన్ను నిలదీసినాడు. నేను చెప్పిన అమ్మా, ఇప్పుడు ఎలక్షన్స్ లేవు, ఓట్ల కోసం రాలే, మీ కష్టాలు తెలుసుకోవాలి, మీ బాధలు తెలుసుకోవాలని చెప్పి నేను ఎండనక వాననక నీడనక మొత్తం పాదయాత్ర చేస్తూ మీదకి వచ్చిన. ఏం సమస్య ఉందంటే, సార్ మా ఊరి సమస్యలు పక్క పెట్టండి, మా సమస్యలు పక్క పెట్టండి. ఒక పక్క గుడిసె చూడండి సార్, ఆ గుడిసెలో ఒక ముసలం ఉంటుంది, ఒక పిచ్చోడు పిల్లలు ఉంటారు సార్. వాళ్ళ గుడిసె మొన్న వర్షానికి కూలిపోతే మేమే మనిషికి 50 రూపాయలు వేసి ఆ గుడిసె కట్టించినాము. ఒక్కసారి పోయి చూడండి అంటే, నేను పోయేసరికి ఒక అబ్బాయి ఉన్నాడు. ఏందమ్మా నీ పేరు, ఏం పేరు అంటే రామ్ చరణ్ అన్నాడు. వాళ్ళ అమ్మ, నువ్వు వెంటనే వాళ్ళ అమ్మ ఏమన్నది, మరి పిచ్చోడు సార్ అంటుంది వాళ్ళ అమ్మమ్మ. అన్నకన్నా కొంచెం అబ్బాయితో మాట్లాడక, లేదు పిచ్చి కాదు మంచోడే అని చెప్పి వాళ్ళ అమ్మమ్మని బయటికి పంపించి ఆ అబ్బాయితో కూర్చొని మాట్లాడినా. నువ్వు స్కూల్కి పోతావా పోవంటే, నేను స్కూల్కి పోను సార్. నీకు ఏమి ఇస్తా స్కూల్కి పోతావంటే, అప్పుడు చెప్పాడు సార్, మాకు 6 దోస్తులం, మేము 5కే సైకిల్ ఉన్నాయి, నా ఒక్కడికే సైకిల్ లేదు. వాళ్ళ సైకిల్ ముడతనని కొడుతున్నారు, ఆ సైకిల్ ముట్టనిస్తే లేరు అన్నాడు. అప్పుడు అనుకున్నా, వీడికి సైకిల్ కొనిస్తే స్కూల్కి పోతాడు. అప్పుడు అడిగిన, మరి నీకు సైకిల్ కొనిస్తే స్కూల్కి పోతావంటే పోతా సార్ అన్నాడు. ఇట్నే పాదయాత్ర చేస్తుంటే నిర్మల్లో రామ్ చరణ్ అని చెప్పి